జిఆర్టీ జీవికే విద్యా సంస్థల్లో మనం ఉన్నాం. ఇక్కడ దాదాపుగా ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఏదైతే డాక్టర్ గణపతి శంకర్ నరసింహ సార్తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆయన సతీమణి గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం నమస్తే. ఏంటి అసలు మలేషియా జీవితాన్ని వదులుకొని కడపకు వచ్చారు? ఏంటి అసలు కారణం, ఎందుకు అసలు? సార్ మలేషియాలో బాగుంది సార్ లైఫ్. బట్ నాకు చదువు చెప్పడం అనేది ఒక ప్యాషన్. చాలా వరకు పిల్లల్ని ఎంతోమంది పెట్టుకొని ఇంటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇద్దరు ముగ్గురు పిల్లల్ని తెచ్చుకొని వాళ్ళకి ఎంత చదువు చెప్పాలో నాకున్నే నాలెడ్జ్ పంచాలని పిల్లల్ని కూర్చోపెట్టుకొని చదువు చెప్పడమే. వాళ్ళు ఎంత టైం అయినా కానీ 8 వరకు కానీ 9 వరకు కానీ కూర్చోపెట్టుకొని చదువు చెప్పడం అనేది నా ప్యాషన్. అందుకోసమే ఈ విద్యా సంస్థలు పెట్టాలన్న ఆలోచన మీకు వచ్చిందా, సార్కి వచ్చిందా? ఆల్మోస్ట్ నేను 10th నుంచి నాకు వచ్చిన ఆలోచన సార్. 10 మందికి నేను విద్య అనేది పంచాలనే కాన్సెప్ట్ నాలో ఉంది. నేను అది సార్తో డిస్కస్ చేశాను. సరే అనేసి సార్ ఓకే అన్నారు. నేను దాన్ని సార్ ఓకే అంటేనే ముందుకు ప్రొవైడ్ చేశాను. లేకపోతే నేను కూడా అది చేయలేను. నాకు అలానే ఉండిపోయేది. అంటే ఏంటి మేడం, అసలు మీ ఇంటికి పాది కూడా స్కూల్ కోసమే ఉంటున్నారు. మీ పాప కావచ్చు, మీరు కావచ్చు, అసలు సార్ కావచ్చు, మీ నలుగురు కూడా స్కూల్ కోసమే ఉంటారు అంటున్నారు. ఏంటి నిజమేనది? నిజమే సార్. అది సార్ చెప్పినట్టు మాది ఫ్యామిలీ ప్యాక్ సార్. ఆల్మోస్ట్ మేము ఇంట్లో డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేస్తామో స్కూల్లో కూడా అలాగనే డిసిప్లిన్. వాళ్ళు మమ్మీ ఇది చదవాలా అది చదవాలా అని ఏం లేదు సార్. ఏ పని చెబితే అది కరెక్ట్గా వచ్చి చేయడం అనేది చేస్తారు. ఆల్మోస్ట్ మేమిద్దరం సార్ కానీ నేను కానీ ఏదైనా వర్క్ హార్డ్ చేస్తూ ఉంటే వాళ్ళు చూడడం కానీ మేము కూడా చేయాలా, మేము కూడా హార్డ్ వర్క్ చేయాలా అనే కాన్సెప్ట్ వాళ్ళలో నింపాను అనమాట. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పనైనా ఇది చెప్పాలా, ఈ సబ్జెక్ట్ ఇది చెప్తే సబ్జెక్ట్ నేర్చుకుంటారు, లేకపోతే సబ్జెక్ట్ రాదు. మనం టైం అనేది వేస్ట్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంని వేస్ట్ చేయకుండా పిల్లలు కూడా ఇది కష్టము ఇది నష్టము అని నేర్పించగలిగితే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. మీ స్కూల్లో డిఫరెంట్ మేడం, అన్ని స్కూళ్ళలో కన్నా మీ స్కూల్లో రైటింగ్ అనేది డిఫరెంట్. ఏంటి సార్ కూడా చెప్పారు, ఈ రైటింగ్ అనేది మీరే అంటున్నారు. అసలు ఏంటి అసలు రైటింగ్ మీద ఎందుకు అంత మేడం? సార్ ఇక్కడ నేను కడపలో నేర్చుకుని ఎక్కడ స్కూల్స్ లేని విధంగా ప్యాటర్న్ అనేది చెప్తాను సార్. ఇది ఎక్కడ నేర్చుకున్నానంటే మలేషియాలో ప్యాటర్న్ నేర్చుకున్నాను. లతా మేడం అని మా మేడం ద్వారా నేను ఈ రైటింగ్ ప్రాసెస్ అది నేర్చుకున్నాను. ఎలా అంటే సార్ అందరూ 4 లైన్స్ పెడతారు, ఎందుకు యూజ్ చేస్తున్నారో తెలియదు 4 లైన్స్. బట్ ఇక్కడ మన స్కూల్లో 4 లైన్స్ అనేది ఎలా యూజ్ చేయాలంటే కిందికి పోకూడదు, పైకి వెళ్ళకూడదు. లెటర్స్ పైకి వెళ్ళాలా, కిందకు ఉన్నట్టు కిందకు ఉండాలి. అలా రాస్తే రైటింగ్ అనేది ఫాలో అవుతారు. ఇప్పుడు ఎరేస్ చేస్తారు, 2 many times ఎరేస్ చేస్తాను. అందుకని ఇంటి దగ్గర హోంవర్క్ పేరెంట్స్ హెల్ప్ లేకుండా రాస్తారు. ఎందుకు హెల్ప్ లేకుండా రాస్తారంటే 2 many times ఎరేస్ చేయమంటారు. రైటింగ్ నీట్గా వచ్చేంత వరకు 2 many times ఎరేస్ చేయండి మేడం. ఒకసారి 10 times రాసే బదులు 1 time రాయొచ్చు కదా అనే కాన్సెప్ట్ వాళ్ళ మైండ్లో పడిపోతే ఆటోమేటిక్గా రైటింగ్ వితౌట్ వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ లేకుండా రాయగలుగుతారు. అంటే అన్ని స్కూల్లో హోంవర్క్ ఇస్తారు, హోంవర్క్ ఇచ్చిన తర్వాత మరుసటి స్టూడెంట్ వస్తాడు, ఆ హోంవర్క్ చూస్తారో తెలియదు. కానీ మీ స్కూల్లో మీరు ఫస్ట్ రావడమే క్లాస్ స్టార్ట్ అవుతూనే హోంవర్క్ చూస్తారంటే ఏంటి అసలు? 100% సార్. అన్ని స్కూల్స్లో వస్తానే 45 minutes క్లాస్ ఉంటుంది. ఆ 45 minutes క్లాస్ ఉండగానే ఏం చేస్తారు, బోర్డు మీద లెసన్ కాన్సెప్ట్, లెసన్ ప్లాన్, క్వశ్చన్స్, మీనింగ్స్, అంతకుమించి చూడు. ఇచ్చిన హోంవర్క్ పేరెంట్స్ రాపిచ్చారు లేదా, ఎలా రాపిచ్చారని ఒక 5 minutes లెసన్స్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటాయి. ఒక 5 minutes మనం హోంవర్క్ చెక్ చేసామంటే పిల్లల్లో భయం కలుగుతుంది. అరే మేడం వర్క్ చేయకపోతే పనిష్మెంట్ అని ఉంటుంది అనేది వాళ్ళలో మైండ్లో పడిపోతే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకొచ్చి చేస్తారు. కాబట్టి టీచర్స్ ఎల్కేజీ యూకేజీ అంటే చిన్నపిల్లలు మనం చూసుకోవచ్చు. మీరు వాళ్ళకి స్పెసిఫిక్గా 10th క్లాస్ ఇంటర్మీడియట్ రాసేటువంటి విద్యార్థిని రైటింగ్ వీళ్ళు ఎప్పుడు రాపిస్తారు ఏంటి అసలు? సార్ ఇది ఏంటంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్లో డిసిప్లిన్ మెయిన్. ఇక్కడ స్కూల్ కాన్సెప్ట్ ఏంటంటే సార్ డిసిప్లిన్. రాగానే పంచువాలిటీ. టైం ఏంటి 8:30 కంటే 8:30కి ఉన్నారు, 12:30 అంటే 12:30కి, 1:30 అంటే 1:30, 4:30 అంటే 4:30. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం రావడానికి ఒప్పుకోరు. అట్ ద సేమ్ టైం జంక్ ఫుడ్స్ నాట్ అలౌడ్ ఇన్ ద స్కూల్. జంక్ ఫుడ్ లేదు, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్. ఎందుకు? ఇమ్యూనిటీ పెరగాలి. ఎలాగో లేదు సార్, పేరెంట్స్ అవన్నీ ఏమన్నది పేరెంట్సే వచ్చి పంపిస్తారు. జంక్ ఫుడ్ తెచ్చారంటే మేము తీసేసుకుంటాము. తర్వాత అంతే ఇమ్యూనిటీ పెరగాలి. ఎలాగో ఇంటి దగ్గర తినరు సార్, ఆల్మోస్ట్ ఎంత బలవంతంగా చేసినా తినరు. అదే టీచర్స్ భయం ఉంది అనుకోండి, అట్లీస్ట్ 2 pieces అన్న వాళ్ళు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే మీరు ఎక్కువసేపు చదువే కాకుండా కూడా పిల్లలకి యోగా కూడా నిర్వహిస్తారంట, నిజమేనా? అవును సార్, ప్రతి యాక్టివిటీ ఉండాలి. నాట్ ఓన్లీ యోగా,
కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, సింగింగ్, క్రాఫ్ట్, ఆర్ట్, భగవద్గీత, ఇవన్నీ స్పెల్ బీ, ఇవన్నీ కూడా నేను స్కూల్లో అనేది ఇది భగవద్గీత సార్. అంటే అన్ని స్కూళ్ళలో నాకు తెలిసి ఉందో లేదు, కానీ మీ స్కూల్లో మటుకు స్పెషల్ గా విద్యార్థులకి నేర్పిస్తారు. అలాగే మొత్తంగా ఏదైతే మనం చూసుకోవచ్చు శ్రీమద్ భాగవతం, రామాయణం, ఇలాంటి రాముడు అంటే ఎవరు, ఇవన్నీ చెప్తున్నట్టు నిజమేనండి? నిజమే సార్, మన స్కూల్లో అది ఖచ్చితంగా ఇప్పుడు జనరేషన్కి అవసరం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు దండం పెట్టాలా అని పేరెంట్స్ కానీ ఎవరే కానీ చెప్పట్లేదు. ఇప్పుడు పాస్ట్ లైఫ్లో ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నారు. స్పిరిచువల్ లైఫ్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు స్నానం చేసిన వెంటనే దేవుడికి దండం పెట్టాలి. శ్లోకాస్, మన స్కూల్లో శ్లోకాస్ ప్రతి వారం ఏ దేవుడి శ్లోక, సపోజ్ సోమవారం శివుడి శ్లోకాస్ చెప్పాలి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమదవాత్ సంథింగ్. సో ఇలాంటి శ్లోకాస్ చెప్తే వాళ్ళ మైండ్లో అనేది భగవంతుని మీద ధ్యాస పెడితే కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏదైనా చదవగలగాలన్నా చేయాలన్నా కాన్సన్ట్రేషన్ వాళ్ళ మైండ్కి ఎక్కుతుంది. పదే పదే బై హార్ట్ బుక్ నాలెడ్జ్ వద్దు. ఈ ఫస్ట్ మనకు శ్లోకాస్ భగవంతుని ధ్యానం అనేది ఉంటే ఆటోమేటిక్ కాన్సన్ట్రేషన్ వస్తుంది. అప్పుడు వాళ్ళు రాయగలుగుతారు, చదవగలుగుతారు, మైండ్లో కొంచెం ఎక్కుతుంది. అంటే మేడం అన్ని స్కూళ్ళు కూడా స్థాయిలో అడ్మిషన్ కోసం వెంపలాడుతుంటారు, ఇంటింటికి వెళ్తుంటారు, కానీ జిఆర్టీ జీవికి అనేది వెళ్ళదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ వల్లనే పూర్తిస్థాయిలో ఒక్కొక్క పేరెంట్ తెలిసి ఇక్కడికి వస్తారంటున్నారు, నిజమేనా? జిఆర్టీ జీవికే స్పెషాలిటీ అది సార్. ఓన్లీ మనం పేరెంట్స్ తీసుకురావడం, అడ్మిషన్స్ తీసుకురావడమే మన గొప్పతనం. జిఆర్టీ జీవికే గొప్పతనం. ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ కూడా అంతా నేను కనుక్కున్నాను, ప్రెజర్ పెట్టేవాళ్ళు కాదు, ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ బాగుంటుంది, స్టాఫ్తో బాగుంటుంది. ఏంటి మేడం అంత కమాండింగ్ ఏంటి అసలు సార్? స్టాఫ్ అంటే సార్ ఆల్మోస్ట్ ఒక కుటుంబం. ఈ స్కూల్ అనేది స్టాఫ్, నేను ప్రిన్సిపల్, మీరు టీచరు, ఇదే చేయాలి అదే చేయాలి అని రూల్ లేదు సార్. అందరం ఒక కుటుంబంలాగా వర్క్ చేస్తే అందరం పైకి వెళ్తాం అనే కాన్సెప్ట్ వాళ్ళు తీసుకొస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కానీ కమిట్మెంట్ మీద మీరు వర్క్ చేస్తే ఆల్మోస్ట్ మీరు సక్సెస్ అవుతారు. లేదు జీతం కోసమే వస్తాము, ఒక బొమ్మలాగా నిలబడాలా అనే కాన్సెప్ట్ ఉంటే వెంటనే మీరు వెళ్ళిపోవచ్చు అనే కాన్సెప్ట్ నేను ఫస్ట్ స్టార్టింగ్ రిక్రూట్ చేసుకునే ముందు చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కమిట్మెంట్ ఉండాలి, వర్క్ నేర్చుకోవాలి అని కాన్సెప్ట్ పెట్టుకుంటే ఆ పిల్లలకి కూడా ప్లేవే మెథడ్లో చెప్పాలి. బై హార్ట్ మెథడ్ వద్దు, బుక్ నాలెడ్జ్ వద్దు. ప్లేవే మెథడ్లో వాళ్ళకి ఆటపూర్వకంగా ప్లేవే మెథడ్స్ పాడుతూ డాన్స్ వేస్తూ చెప్తే వాళ్ళకి కొంచెం మైండ్. అంటే బయట ఎన్నో స్కూల్లో చేసాం కానీ ఇక్కడ చేసేదానికి మాకు చాలా తేడా కనిపిస్తుందని కూడా మీ స్టాఫ్ అంటున్నారు, నిజమేనా? నిజమే సార్. అది కొంతమంది సార్ వర్క్ లోడ్ అవ్వడం వల్ల, వాళ్ళు చెప్పలేకపోవడం వల్ల, వాళ్ళకి రాకపోవడం వల్ల కూడా స్కూల్ చేంజెస్ అవుతారు. లేదు వర్క్ నేర్చుకోవాలా, నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలా, నెక్స్ట్ సక్సెస్ అవ్వాలి, నేను నాలెడ్జ్ పెంచుకోవాలనే వాళ్ళు ఇక్కడ ఉంటారు సార్ మన స్కూల్. ఎప్పుడైనా మీ పిల్లలు మనకేంటి మమ్మీ మనకు వద్దు, మనం మలేషియాకి వెళ్దాం, డాడీకి మళ్ళీ సైంటిస్ట్ జాబ్ వస్తుంది, మనం వెళ్ళిపోదాం అన్నారు ఎప్పుడైనా? సార్ చిన్నప్పుడు వాళ్ళు మలేషియా లైఫ్ చూసారు కానీ సార్ అనుభవించలేదు. ఇప్పుడు వాళ్ళకి అవగాహన వచ్చింది, వెళ్ళాలి, ఇప్పుడు చూడాలి, లైఫ్ నేను చేయాలా అనే ఒక కాన్సెప్ట్ ఒకసారి తెచ్చారు. కానీ మన స్కూల్ లైఫ్లో బిజీ టైంలో వాళ్ళని తీసుకెళ్ళలేకపోయినాం. నెక్స్ట్ తీసుకెళ్తాం సార్. కేవలం పిల్లల కోసమైనా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, అప్పుడైనా వెళ్తారా? ఇప్పటివరకు వెళ్ళలేదు సార్, వెళ్తాం, వెళ్తాను సార్. అంటే మంచి విలాసమైన జీవితం అది. అవును సార్. దాదాపుగా సార్కు సమ్ లాక్స్ శాలరీస్, ఇక్కడ కేవలం విద్యార్థుల కోసం వచ్చేసారు, ఇదే మీ ప్రపంచం అంటున్నారు సార్. నా కోసం సార్ని దించేసాను సార్ ఇక్కడ. సార్ ఏమో అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు. సో సార్ చైనా కూడా వెళ్ళాల్సిన ప్రమోషన్ వచ్చేది, ఇంకా మంచి స్థాయిలో ఉన్నారు సార్. అవును సార్. ఇంకా అక్కడికి వెళ్ళాలంటే నాకు ఇంకా పిల్లలకి కొంచెం ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుంది సార్. అందువల్ల నేను ఇక్కడే ఉండిపోతాను, మీరు సార్ని వెళ్ళమని చెప్పాను. బట్ ఇంకా నేను ఒక్కదాన్నే కదా, కొంచెం సార్ హెల్ప్ కూడా ఉంటే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ తోటి సార్ని ముందుకు పెట్టి నేను అనేది చేస్తాను. జిఆర్టీ జీవికే అనేది ఏంటి, అది బ్రాండా ఏంటి అసలు? సార్ నేను కామన్గా ఇద్దరి పేర్లు నాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేదు, ఇద్దరిని నేను సమానంగా చూస్తాను కాబట్టి ఇద్దరి పేర్లు కంబైన్ చేసుకుని పెట్టుకున్నాను. జస్ట్ మెయిల్స్ కానీ నా బుక్లో రాసుకోవడం కానీ ఇలాంటివి చేస్తున్నాను. అంటే రానున్న రోజుల్లో జిఆర్టీ జీవికే అనేది ఓన్లీ విద్యా సంస్థలు కాదు, ఇంజనీరింగ్ కాలేజ్ అవ్వాలని అనుకుంటున్నాను సార్. అవుతుందా? ఖచ్చితంగా ఉందా ఆలోచన? చేస్తాను సార్. ఇంజనీరింగ్ కాకపోయినా 12th వరకు ఆల్మోస్ట్ కావాలని చూస్తాను. మలేషియా నుంచి ఇక్కడ దించారంటే మీ టార్గెట్ అవుతుందని నేను అనుకుంటా. ఖచ్చితంగా మీరు చేస్తాను సార్, వెళ్తాను సార్, కంపల్సరీ వెళ్ళాలనుకుంటున్నాను. అంటే మేడం ఈ ప్రపంచంలో పిల్లలతో ఉన్నారు, అంతా నా కూతురు నా కొడుకు అనుకుంటున్నారు, ఎలా ఉంటుంది సార్? కంపల్సరీ సార్. ఫస్ట్ మదర్ అంటే అమ్మ,
సెకండ్ మదర్ అంటే టీచర్. సో మనం అమ్మ చెప్పేది వినడు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ ఏం చెప్తే అదే పిల్లాడు ఫాలో అవుతాడు. ఇది చెప్పింది మా మేడం, ఇదే కరెక్ట్, నువ్వు చెప్పింది రాంగ్ మమ్మీ, ఇదే క్వశ్చన్ వేస్తారు. సో మనము టీచర్ అనేవాళ్ళు సెకండ్ మదర్. మనం కేర్ తీసుకొని వాళ్ళకి నయాన భయాన సంథింగ్ దగ్గర తీసుకోవడము. ఇంక కొంతమంది మామూలుగా చెప్తే వింటారు, కొంతమంది దెబ్బ వేస్తే వింటారు, కొంతమంది అరిస్తే వింటారు, రకరకాలుగా వాళ్ళు ఉంటారు. సో వాళ్ళలోకి వెళ్ళి మనము వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో చూసుకొని వాళ్ళలోకి వెళ్ళి మనం టీచ్ చేస్తే వాళ్ళు మనకు దగ్గర అవుతారు. అంటే ఫైనల్ గా ఎప్పుడు మేడం పేరెంట్స్ నుంచి ఎటువంటి మీకు సపోర్ట్ ఉంది ఇక్కడ? సార్ ఆల్మోస్ట్ ఫుల్ సపోర్ట్ సార్, 100% చెప్పగలుగుతాను. ఆల్మోస్ట్ మా పేరెంట్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం వల్ల మా స్కూల్ ఇంతగా సక్సెస్ అవుతుంది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, ఇది థ్యాంక్ యూ సార్. చూసారు కదా, మేడం కూడా చెప్తున్నారు జిఆర్టీ జీవీకే పుస్తకాలు కూడా రానున్న రోజుల్లో అటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కూడా పుస్తకాలు కాలేజ్ నిర్వహిస్తామని చెప్పి దానికోసం కూడా వెయిట్ చేస్తామని చెప్పి మేడం చెప్తున్నారు. ఏదేమైనా సరే మనం కూడా రానున్న రోజుల్లో కూడా జిఆర్టీ జీవీకే అనేది ఒక బ్రాండ్ లో మారాలి. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఓపెన్ చేయాలని మనం కూడా కోరుకుందాం.